ఏంటి గురుగారు 2 రోజుల నుంచి కనిపించట్లేదు. సైట్ ఏమో చెక్ చేయమంటావా? కనిపించింది నా కళ్ళు కాదు మీరు. అదే రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్లో ఓ పెద్ద డాక్టర్ పెద్ద ఆపరేషన్ చేస్తూ చేతులు ఎత్తేస్తే నేను ఎల్లో చేసి వచ్చా. అక్కడ నర్స్ మీద నరికేస్తాను ఏదో కౌంటర్లు వేసావంటే. తినడానికి ఏదైనా ఉందా? మొత్తం వేసేసావా? కొద్దిగా ఉంచానులేండి. ఇటువంటి ఇదేంటి తెస్తున్నావు? లోపల పెడదామని. ఏమక్కర్లేదు, ఇక్కడే ఉండి. ఏంటి అంత జాగ్రత్త పడుతున్నారు? ఏముంది అందులో? మెడిసిన్స్ కొత్తవి. ఇది చూడనివ్వండి. నువ్వు చూడకూడదు. చూడపోతే ఎలాగండి? రేపు పేషెంట్కి ఇచ్చేది నేనే కదా. ఇవి కాంపౌండర్ ఇచ్చే మెడిసిన్స్ కాదు, డాక్టర్ నేనే ఇవ్వాలి. అడగకపోయిన రోజు వేసుకునే కట్రాయి దగ్గర నుంచి అన్ని చూపించే గురువు గారు అడిగినా చూపించట్లేదంటే అందులో ఏదో ఉంది. వాళ్ళతో పాటు వీటి కళ్ళు కూడా ఈ బ్యాగ్ మీద పడ్డాయి. అర్జెంటుగా దీన్ని దాసేయాలి. ఎక్కడ పెడదాం? ఇంగ్లాండ్ ఉత్తరం. లారీ ఏం కాదే ఇది. ఇది మిలిటరీలో ఉన్న మా ఆయనకి రాసిన ఉత్తరం. బోల్డ్ అని సీక్రెట్లు ఉంటాయి. నీకెందుకు ఇస్తాను? ఇందులోనే వేస్తాను. ఇందులో వేస్తే వెళ్ళదు. నేను ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడే వెళ్తాది. అలాగా అయితే తీసి పంపించు. ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేసేయడానికి ఇదేమో నీ ఇంటి చనిపోయి పోస్ట్ బాక్స్. మళ్ళీ ఓపెన్ చేయాలంటే 10-15 రోజులు పడతాను. బాబాబు అది కూసంత అర్జెంట్. ఈ సట్టుకెళ్ళవా? ముందడిగితే ఇచ్చేవేటి? అదేదో తెలియక. సర్లే రేయ్ ఇట్రారా. ఎందుకు గురుగారు కంగారు? మూర్ఛలోకి ఎలా కొట్టుకుంటాడు నీకు తెలుసా? ఓ తెలుసు. అయితే కింద పడి కొట్టుకో. ఎందుకు? చెప్పింది చెయ్యి. థ్యాంక్స్. గుర్తొచ్చి థ్యాంక్స్ ఎందుకు? అప్పుడప్పుడు మమ్మల్ని కాస్త గుర్తెట్టుక అతనే. ఇదిగో త్రిమూర్తులు ఇట్రా. ఏటప్పారు ఏటేం జరిగే? బురదలో పడ్డ పందులాగా ఎలా కొట్టించుకుంటున్నాడు? ఫిక్స్. ఫిక్సా? అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. ఈ అబ్బా నేనే కదా డాక్టర్ని. అవును కదా, నేను కంగారులో మర్చిపోయాను. సర్లే గాని ఆ పోస్ట్ బాక్స్ తాళాలు ఇవ్వు, వీడి చేతిలో పెట్టాలి. అవునవును కరెక్టే కదా. ఇదిగోడి. ఇదిగో నువ్వు వెళ్ళే చుక్కమ్మ కొట్లో సోడా తీసుకురా. అలాగలాగా. చాలు ఇంక లగరా. ఏంటి గురుగారు నన్ను ఇలా కొట్టుకోమన్నారు? ఆ త్రిమూర్తుల గడికి ఎంత హెల్పింగ్ నేచర్ ఉందో టెస్ట్ చేద్దామని. పర్లేదురా బానే ఉంది, పద వెళ్దాం. అది షోడ తెస్తాడు కదా, తాగిసి వెళ్దాం. అది అడు తాగుతాడులా గాని ముందు నువ్వు పద. ఏరేరు అమ్మ నా బుండిగే. బాంబ్స్ కొట్టడానికి లైట్ స్టేషన్ డాగ్ లో నన్నే ఫాలో అవుతావా? చెప్తాను ఈ పని. ఏంటి శ్మశానానికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు? రామ్ గోపాల్ వర్మని వచ్చి లొకేషన్ చూడమన్నా. హలో అగోరా సోను సుద్ గారా? నేనండి బెండపారావుని. మీరు చెప్పినట్టే నిమ్మకాయలు నల్లకోడిని తీసుకుని శ్మశానానికి వచ్చాను. అమ్మో గురుగారు మాట్లాడారు అనుకున్నాను కానీ పెద్ద మాయల్ మరాఠీయే. నా ప్రాక్టీస్ పెడితే చాలండి, ఏమైనా చేస్తాను. 16 ఏళ్ళ కన్నెపిల్లను కానీ కన్ను కుర్రాడు కానీ బలివ్వాలా? కన్నెపిల్ల అయితే కష్టం అండి, కుర్రాడైతే ఓకే. నా దగ్గర కాంపౌండర్గా పనిచేస్తున్నాడు, ఇంకా 10 మనిషి కూడా కాలేదు. ఆయన నేసేమంటారా? ఓకే ఒక్క ఏటికి వేయాలా? కష్టమేమోనండి, మనిషి కాస్త మందంగా ఉంటాడు. సర్లేండి ట్రై చేస్తాను. నువ్వుంటే ఇప్పుడే మంచి నిద్రలో ఉంటాడు, తీసుకొచ్చేసేస్తా. మంగళవారం బలివ్వాలా? చంపేశారండి బాబు, ఇంకా 6 రోజులు ఉంది. సర్లేండి నెక్స్ట్ మంగళవారం పెట్టుకున్న ప్రోగ్రామ్. యాదవా నాతోటి పెట్టుకుంటావా? కత్తిరి లేకుండా ఆపరేషన్ చేశారు. దేవుడు కూడా ఉన్నట్టున్నాయి, అటు కూడా వచ్చాడు కదా అని ధైర్యంగా వచ్చాను. డాక్టర్ గారి కోసం కాదు మీకోసం. నా కోసమా? కొంచెం బాగా కొత్తవా? ఏంటి? కొంచెం కోఆపరేషన్ చేయాలి. కోఆపరేషన్ అయినా ఆపరేషన్ అయినా మా డాక్టర్ గారు చెప్తేనే చేస్తాను. నీ ఇష్టం, మేము చెప్పినట్టు చేసామనుకో నీ జాతకమే మారిపోద్ది. యాడికో వెళ్ళిపోతా. ఏం చేయాలి? సినిమాల్లో హీరోయిన్ కి చేయాలి. హీరోయినా? నేనా? అవును. ఈ ఊరోడు ఒకటి హైదరాబాద్ వెళ్ళి రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించాడు. వాడు సినిమా తీద్దాం అనుకున్నాడు. హీరోయిన్ కొత్త అమ్మాయి కావాలంట. రాత్రి నీ గురించి చెప్పావు, మాట్లాడి ఫైనలైజ్ చేసామన్నాడు. నువ్వు అని ఈ నర్స్ బట్టలు ఇప్పేసి ఏరే బట్టలు వేసేసుకున్నావు అనుకో, హీరోయిన్ లా ఉంటావు.
నా దగ్గర హీరోయిన్ అయ్యే అంతుందా? ఎంత లేకపోతే నిన్నెంతలా అడుగుతావు? నువ్వు గాని హీరోయిన్ అయితే త్రిష, శ్రేయ, నయనతార, ఇలియానా అవుట్. సినిమా పేరేంటి? సందులో సంధ్య. హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్. యాక్ట్ చేస్తావా? చేస్తా. మరి నువ్వు వెళ్ళిపోతే మీ డాక్టర్ ఏం ఫీల్ అవడా? వాడేమన్నా ఒరిజినల్ డాక్టరా ఏంటి? శంకర్ దాదా ఎంబీబీఎస్ లా పైరసీ డాక్టరు. పైరసీ డాక్టరా? అవును. ఇంతకు ముందు రాజమండ్రి గోదావరి గట్టును కూర్చొని వేరు ముక్కలు అమ్ముకునేవాడు. రండి బాబు రండి. నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, వరిబీజ, నడుము నొప్పి, తల నొప్పి, జలుబు, బలుబు ఏదైనా సరే 10 నిమిషాల్లో మాయం. మందగుండి, దూలగుండి, తేలుగొండి, ఎర్రదోయి, నల్లఛాయ, మదనకామేశ్వరి పువ్వు, మగసరిగడ్డ, సింగినాదం, జీలకర్ర ఏదైనా సరే 10 రూపాయలే. ఓ బాటిల్ ఇవ్వండి. అదృష్టవంతుడివి. ఇది 3 పూటలా వాడు, ఉంటే రేపు వాడు. ఈ అమ్మ ఆడు బతుకదా. అది గిట్టుబాటు కావట్లేదనే డాక్టర్ వేషం కట్టి మన ఊరు వచ్చాడు. అయితే ఈ వార్తను ఇప్పుడే ఊరంతా టెలిగ్రామ్ లో చేరేసేద్దాం. మనం చెప్తే జనాలు నమ్మరు. వాడి చేత వాడు డాక్టర్ కదని చెప్పించాలి. అదేలాగా దానికి స్కెచ్ చేశా. ఏ స్కెచ్ ఏంటి? నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఏంటి సంగతులు? కుక్క కరిసిందండి. ఆహా, ఎక్కడా? బెల్లం గంగరాజ్ ఇంటి ముందండి. బెల్లం గంగరాజు ఇంటి ముందా? గుర్రం కన్నా ఇంటి వెనకబాలని కాదు. ఆ. కుక్క నిన్ను ఎక్కడ గరిచింది? అదా అండి, ఆ. పిక్క మీద కరిసిందండి. ఎప్పుడు గరిచింది? మంచాల మల్లేశ్వర అక్క కూతురు పెద్ద చేతి కదండి ఆ రోజండి. అచ్చో, అది ఎప్పుడు పెద్ద మనిషి అయింది? గుర్రం కనకరాజు కొడుకు పెళ్లి రోజండి. ఓరి నీ అబ్బా, దానికి ఒక డే టు టైం ఉంటుంది లేదా? ఏమైంది డాక్టర్? ఏదో కుట్టినట్టు అనిపించింది. అయ్యో. అవును, రక్తం కూడా వస్తుంది. ఆహా. ఆ కుర్చీ ఇటే. మూర్తులు ఆ, మా నుసుకేమన్నా టెంపు వచ్చిందేట్రా? నేను చూడలేదురా. అనుష్క మీ అమ్మాయి అండి? అనుష్క అంటే సినిమా స్టార్ కాదు, ఈయన పెంచుకున్న పాము పేరు. ఒరే తాతాజీ, మీ అనుష్క ఈ వ్యాన్ కింద నుంచి వెళ్ళి ఆ ఇటుకలో దూరిందిరా. వెళ్ళింది వ్యాన్ కింద నుంచి పోయింది. అవునండి. అయితే మిమ్మల్ని కాటేసింది అనుష్కయేనండి. ఏంటి మా అనుష్క మిమ్మల్ని కలిసిందా? ఏమోనయ్యా, ఈ కింద నుంచి వచ్చేది కుట్టినట్టుగా ఉంది చూడు. అదిగో 2 బొక్కలు ఉన్నాయి కదా, మా అనుష్క కాటే. ఓరి లాయరు, నన్ను పాము గరిచిందా? కరిస్తే మాత్రం పేషెంట్లు అలా కంగారు పడిపోతారేటండి. మీరు డాక్టరే కదా? అయితే మాత్రం నేను మనిషిని కదా, నాకు విషయం ఎక్కదా? తొందరగా మంచి డాక్టర్ దగ్గర తీసుకుపోతాయా? ఊరుకోనే, మీరే పెద్ద డాక్టర్. ఎంబీబీఎస్ ఎఫ్ఎస్ఎస్. మీకు పెద్ద డాక్టర్ ఎందుకండి? మీ నర్సుకి చెప్పి ఇంజక్షన్ పొడిపించేసుకోండి, టాబ్లెట్ ఫ్రీ. నాకు తెలిస్తే కదరా దానికి చెప్పి చేయించుకోవడానికి. అంటే? నేను డాక్టర్లే కాదు. నేను చెప్పేనా పైరసీ అని? ఈ ఊళ్ళో కూడా లీక్ చేసేసావా? తెలిసింది కదా, తొందరగా డాక్టర్ దగ్గర తీసుకుపోయా బాబు. పర్వ దగ్గర తీసుకెళ్తాం. ఏంట్రా పాడి మీద తీసుకెళ్ళకుండా మంచం మీద తీసుకెళ్తున్నారు? ఎవరు తీసామో? మన ఊరికి వచ్చిన కొత్త డాక్టర్ది. ఎప్పుడు పోయాడు? ఇంకా పోలేదు, దారిలో ఉన్నాడు. ఏమైంది పాపం? పాము గారిసింది, మన అప్పారావు దగ్గర తీసుకెళ్తున్నాం. అదేటి ఈడే చాలా పెద్ద డాక్టర్ కదా అని మీకు చెప్పాడు, కాదని మాకు చెప్పాడు. వీడి పెద్ద 420 కావాలంటే అడగండి. నిజమా? అవునండి బాబు, నేను డాక్టర్ని కానే కాదు, నాకు అసలు ఏమీ తెలియదు బాబు, నన్ను క్షమించండి అయ్యా. చెప్పారు కదయ్యా, తొందరగా తీసుకుపోయా, విషయం మోకాలు తడిపోయింది. ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నాను. ఏం కూర? వాడికే పప్పు. ఉండరా, ఇదిగో మన కొత్త డాక్టర్ నే పాము కరిసిందంట. మరి మందేసుకోకుండా మంచం ఎక్కాడేంటి? ఈ డాక్టర్ కాదు, పెద్ద మాయలోడంట. అందుకే మన అప్పారావు దగ్గర తీసుకెళ్తున్నాం. అత్త అబద్ధాలు చెప్పి మోసాలు చేసేవాడికి ఇలాంటి సామే వస్తది. ఇదిగో పోపు మారిపోతుంది, వచ్చేవాడికి ఆపండే. ఏంటండ్రా ఎంకాయ మీద అడుగుతాదట. ఒరేయ్, నన్ను గరిచింది చీమ కాదురా, పావురా. లేటు చేస్తే లేటు ముందుకు ఇష్టం అయిపోతారా మీరు? మీరు ఊరుకోండి, వెళ్ళిపోతే ఇంకా మనసు గాయపడుద్ది. అవునరా, ఏం కూర అన్నది? ఆ పాము పప్పు. నీ అబ్బ పాము పప్పు కాదురా, మామిడికాయ పప్పు. పాముని ఎవరన్నా కూర వండుకుంటారా? మరే కరిపించుకుంటారు గాని. ఓ తొందరగా రా తల్లే. ఎందుకు ఏ పొంకరిసింది? నల్లతాస్. నల్లతాసే అయితే పోతాడు. అంత గ్యారెంటీగానే చెప్తున్నావు. మా పెద్దమంగారు అల్లుండి కూడా ఆ. ఇలాగే నల్లతాసు కరిస్తే అరగంటలో పోయాడు. అప్పుడే బాగుండి అయిపోయాడు. ఇంకా పావు గంటే. మొన్న కడియం కొండలరావు కూడా అంతే కదా, గడ్డి మేటలో గడ్డి పీకుతుంటే చుట్టుకుని కట్టేసింది, పుట్టుక్కున పోయాడు. అంతెందుకు దార్పుల్లో మీ ఫ్లాష్ బ్యాక్ లాపండి తల్లు. ముందు డాక్టర్ అప్పారావు దగ్గర తీసుకోండి రా, మీ అమ్మ గడుపులో. మరి నొలక మాసమే మోసుకెళ్తున్నారు. నన్ను అడిగితే పాడి సామాగ్రి పంపించాడు కదా. విషయం అన్నారంటే పాడి సామాగ్రి కాదంటే కట్టి సామాగ్రి ఇచ్చి కాల్ చేస్తారు. ఇంతకెవడాడు? మా నూరికి కొత్తగా వచ్చిన నకిలీ డాక్టర్. నకిలీ డాక్టరా? మరి ఎలా తొంగున్నాడా? వీడు తొంగోలేదు, పొన్నమ నాకు తొంగో పెట్టింది. నీకోసం వస్తున్నాం. లక్కీగా నువ్వు ఎదురొచ్చావు. ఆ డాక్టర్ పవన్ గారు చడిచి పావు డాక్టర్ గారు వచ్చింది. ఎలాగైనా నువ్వే బతికించాలి.
నేను ఆఫ్టర్ ఆర్ఎంపీ గాడిని, ఆయన ఎంబీబీఎస్ FRCS. ఆయనకి నేను వైద్యం చేయటం ఏంటి? అయ్యో అంత మాటలకు నాయన ఎంబీబీఎస్ లేదు, నా పిండాకుడు లేదు, వేరు ముక్కల ముక్కదే వెధవని. అమ్మ దొంగ తొత్తుకోడుక ఎంత మోసం చేసావురా? ఇలాంటోడు చావాలి. ఫోన్లేండి, తప్పు చేశాడు ఒప్పుకున్నాడుగా, అతను చెప్పిన పాపం మనకెందుకు? రే ఇక మీ ప్రాణానికి ఏ డోకా లేదు. పొరపాటున రేపు మళ్ళీ పాముకి వచ్చినా అది పోవాలి కానీ మీరు పోరు. చిన్నవాడు నీ హెడ్ కోదాను వస్తాను నాయన. మళ్ళీ వస్తావా? అడ్డంగా నరికేస్తారు, మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టావంటే. నువ్వురా. ఏమండి మరి నా పరిస్థితి ఏంటి? ఏంటి చూస్తున్నారు? సినిమా అయిపోయింది, వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళి పెట్టి చదువుకుని మొహానికి పౌడర్ రాసుకుని బోర్డు కింద చీర కట్టుకుని దడారికలు రెడీగా ఉండు. మా వాడు రాగానే వెళ్ళిపోదు కానీ వెళ్ళిపో.